అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు. పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా పెట్టదని. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో? అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ చిక్కుముళ్లను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ, సమస్యల్ని దాటుకుంటూ, పేద ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. నేను ఈడున్న పేదోళ్ళని అందరిని అడుగుతున్నా, ఆనాడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, ఇల్లు లేని నిరుపేదలకు నిలువ నీడ ఇవ్వడానికి ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇంకా పక్కన మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు అందరూ చూస్తున్నారు. అక్క, ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా? ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నా తిన్నరా? మన సంటి పిల్లలకన్నా పెట్టినమా? కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఉండడానికి, కట్టుకోవడానికి, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ రైతులను అడుగుతున్న, ఆదిలాబాద్ జిల్లా అంటే రైతులు ఈ ప్రాంతం. ఇవాళ సన్న వడ్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతాలు వేపిస్తున్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పేదలకు, ప్రతి పేదవాడి ఇంటికి, భూమి ఉన్నోడికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది, కానీ భూమి లేని నిరుపేద ఇంటి బిల్లు కడుతున్నాడు. మరి ఇవాళ మీ అందరికీ 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు, 50 లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా? మీరు ఇంటికి వెళ్ళి లైట్ వేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి.